VHDL program for 2x1 mux. Okay, that is 2x1 multiplexer. In multiplexer many inputs, one of the input select as an output. Okay, many inputs ఉంటాయండి, అందులో ఒక ఇన్పుట్ ని అవుట్పుట్ కింద సెలెక్ట్ చేస్తాము. ఎలా సెలెక్ట్ చేస్తామంటే యూజింగ్ దిస్ సెలెక్షన్ లైన్స్ ఉపయోగించి మనం ఈ ఇన్పుట్స్ లోనే ఒక ఇన్పుట్ ని అవుట్పుట్ కింద సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x1 మక్స్. ఓకే, బిఫోర్ దట్ రిమైనింగ్ అని చూడండి. మక్స్ అంటే ఒకసారి చూడండి, ఇందులోని 2x1 మక్స్, 4x1 మక్స్, 8x1 మక్స్, 16x1 మక్స్, 32x1 మక్స్, 64x1 మక్స్, ఇలా ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మక్స్ ఉంటాయి. ఓకేనా, మక్స్ మీన్స్ నథింగ్ బట్ మల్టీప్లెక్సర్, 2x1 మల్టీప్లెక్సర్. ఓకే, 2x1 మల్టీప్లెక్సర్ మనకి 2 power 1 కింద రాసుకోవచ్చు. ఓకే, 4x1 ని 2 power 2 అని రాసుకోవచ్చు. ప్లస్ 8x1 ని 2 power 3 కింద రాసుకోవచ్చు. ఓకే, 16 ని 2 power 4 కింద రాసుకోవచ్చు. ఓకే, 32 ని 2 power 5 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ 64 ని 2 power 6 కింద మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, M is సెలక్షన్ లైన్స్, నెక్స్ట్ N is నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయండి, దీనిలో 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నది, ఇక్కడ 64, 32, 64 అలా ఇన్పుట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది 2 power m కింద రాసుకోవచ్చు. ఓకే, దీన్ని 2 power m అనేది మనకు సెలక్షన్ లైన్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ మన సెలక్షన్ లైన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2x1 మక్స్కి 1 సెలక్షన్ లైన్ ఉంటుంది. ఓకే, 2 power 2కి దట్ మీన్స్ 2 సెలక్షన్, ఇది పైన సెలక్షన్ లైన్స్, ఇది 3 సెలక్షన్ లైన్స్, 8కి 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి, 16కి 4 సెలక్షన్ లైన్స్ ఉంటాయి, 32కి 5 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఓకే, 64కి 6 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫామ్లో ఉంది, ఆ ఫామ్లో కూడా మీకు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చేస్తామో. ఇక్కడ n is equal to 2, నెక్స్ట్ m is equal to log n base 2. ఓకే, దీనిలో n is equal to మనం m వాల్యూని సెలక్షన్ లైన్స్ అవుతాయి, m is equal to సెలక్షన్ లైన్ అవుతాయి, n is equal to ఇన్పుట్స్ అవుతుంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు m వాల్యూ మీకు వస్తుంది. ఓకే, ఇది ఫార్ములా అర్థమైతే ఓకే, లేదంటే జస్ట్ మీరు ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 power 4 కింద, 2 power 3 కింద, 2 power 2, 2 power 1, 2 power 5, 2 power 6 ఈ విధంగానే రాసుకోండి. పవర్ ఆఫ్ 2 రాసుకోండి, సెలక్షన్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చేసుకుని 2x1 మక్స్ కాబట్టి మనకి 1 సెలక్షన్ లైన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఎనేబుల్ ఒకటి పెట్టుకుంటామండి. కొన్ని ఐసీకి ఎనేబుల్ ఉంటాయి, కొన్నిటికి ఐసీకి ఎనేబుల్ పెట్టుకోండి. ఎనేబుల్ డిసేబుల్ మనం చేసుకోవడం కంటే మనకి సర్క్యూట్లోని దీని అవసరం లేదనుకుంటే మనం డిజేబుల్ చేసుకుంటాం అన్నమాట, లేదంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, మనకి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఇచ్చామనుకోండి, మనకి అవుట్పుట్ మనకి 0 వచ్చేస్తుంది. మనకి ఇన్పుట్ ఏదర్ 0 or 1 ఏది ఇచ్చినా మనకి 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి ఇది మక్స్ కింద యాక్ట్ చేయదు. ఎప్పుడైతే ఎనేబుల్ 1 ఇచ్చుకుంటామో మనకి సెలక్షన్ లైన్ 0 అయితే D0 సెలెక్ట్ అవుతుందండి. 0 అయితే ఇక్కడ D0, ఇక్కడ డైల్ ఉంటుంది, డైల్ డైరెక్ట్గా D0 వైకి కనెక్ట్ అయిపోతుంది. లేదు 1 ఇచ్చామనుకోండి D1 సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దీనికి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దామండి. ఫస్ట్ నేను ప్రోగ్రామ్ని బిహేవియర్ మోడ్లో రాస్తాను. ఓకే, క్లిక్ ఆన్ ISC డిజైన్ 14.5. ఓకే, నేను ఓకే చేయండి. ఫైల్లోకి న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఓకే, ప్రాజెక్ట్లోకి న్యూ సోర్స్ VHDL మాడ్యూల్. చూడండి మనం ఏం చేస్తున్నాము, 2x1 మక్స్ కాబట్టి TWO 2 1. ఓకే, విధంగా 2x1 మక్స్ అని రాసుకున్నాను. మీరు వేరియబుల్ TOW2 అని రాసుకోవాలి, డైరెక్ట్ 2 రాసుకుంటే మీకు అవ్వదు. ఓకేనా, అలా చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటంటే ఉన్నాయి దీనిలోని D అనేది ఒక ఇన్పుట్ ఉంది, దట్ మీన్స్ D అనేది ఒక ఇన్పుట్ ఉంది. నెక్స్ట్ ఎనేబుల్ ఒకటి ఇచ్చుకున్నాము, సెలక్షన్ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ అవుట్పుట్ Y. ఇది మనకి మొత్తం సర్క్యూట్లో మనం ఉన్నవన్నీ రాసుకున్నాము. ఓకే, సర్క్యూట్ డౌట్ ఉంటే సర్క్యూట్లో చూసుకోండి ఏమేమి ఉన్నాయి. సేమ్ D ఉంది, డేటా, ఎనేబుల్, సెలక్షన్, అవుట్పుట్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందండి. ఇప్పుడు మనకి D ఎన్ని ఉన్నాయి, మనకి
డి 2 ఉన్నాయి కాబట్టి 1 డౌన్ టు 0. ఓకే, నెక్స్ట్ ఎనేబుల్ ఒకటే ఉంది. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 సెలక్షన్ లైన్ ఉంది కాబట్టి ఎలా వదిలేద్దాము, వై కూడా ఒకటే ఉంది. ఓకే, మీ డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి. సెలక్షన్ లైన్స్ ఒకటే ఉంది, వై ఒకటే ఉంది, ఒకటి ఇది మాత్రం 2 ఉన్నాయి, ఒకటి 2 పెట్టుకున్నా, రిమైనింగ్ అని 1s పెట్టుకున్నాను. ఓకే, అవుట్పుట్కి అవుట్పుట్ పెట్టుకోండి, మీరు ఇక్కడ పెట్టుకున్నా పర్లేదు, తర్వాత రాసుకున్నా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ తర్వాత మనకి తెలుసు బిహేవియర్లో ప్రాసెస్ రాసుకోవాలి, PROCESS. ప్రాసెస్లో ఇన్పుట్స్ ఏమున్నాయండి? D, E, S 3 ఇన్పుట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బిగిన్, BEGIN. ఓకే, బిగిన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి మనకి. ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఎనేబుల్ లేకుండా కూడా రాసుకోవచ్చండి. కొంతమంది ఎనేబుల్ తీసి రాసుకుంటారు. మీరు ఎనేబుల్ కావస్తే ఎనేబుల్ పెట్టుకోండి, లేదంటే ఎనేబుల్ తీసి రాసుకోండి. ఓకే, అది మీ ఇష్టం. ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఓకే, ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకున్నాము. నెక్స్ట్ ఇఫ్ నెక్స్ట్ ఇందులోనే ఇఫ్ S ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఏం రావాలండి? S ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ S ఈజ్ ఈక్వల్ టు దెన్ y ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత రావాలి? S ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు D0 రావాలి. ఓకే, D ఆఫ్ 0 అని పెట్టుకుంటాను. ఓకే, ఇఫ్ కండిషన్ 2 ఇఫ్లు ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అగైన్ మన ఇఫ్ S ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. S ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు D ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందండి? ఎల్స్ y ఈజ్ ఈక్వల్ టు D1, D1. ఓకే, నెక్స్ట్ ఎన్నిసార్లు ఇఫ్లు ఉన్నాయి? 1, 2 ఇఫ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇఫ్స్ క్లోజ్ చేసేయండి. అండ్ ఇఫ్ ఓకే, అండ్ ఇఫ్లు క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ అండ్ ప్రాసెస్, PROCESS అండ్ ప్రాసెస్. ఓకే, అండ్ బిహేవియర్ ఆల్రెడీ మనం రాసించాము, సేవ్ చేయండి. చెక్ సింటాక్స్. ఓకే, చెక్ సింటాక్స్ మనకి కరెక్ట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ RTL స్కీమాటిక్. ఒకసారి RTL స్కీమాటిక్ చూసుకుందామండి ఏ విధంగా వస్తుందో. మనకు కొంచెం టైం తీసుకుంటుంది. టెక్నాలజీ స్కీమాటిక్ కాదు, టెక్నాలజీ స్కీమాటిక్ కూడా చూసుకోండి, లేదనుకుంటే లేదు, మీరు తర్వాత చూసుకోండి. నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం లేదు, అది మీరు చూసుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, ఇది 2x1 mux. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయిన తర్వాత సిమ్యులేషన్లోకి వెళ్ళండి. సిమ్యులేషన్లోకి వెళ్ళి బిహేవియర్ చెక్ సింటాక్స్. ఓకే, సిమిలర్ బిహేవియర్ మోడల్. పోస్ట్ కాన్స్టెంట్ ఈక్వల్ టు నేను 10 ఇచ్చుకుంటున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇదే ఇచ్చుకోవాలని లేదు. నెక్స్ట్ ఎనేబుల్ ఈక్వల్ టు పోస్ట్ కాన్స్టెంట్. ఎనేబుల్ మనం మస్ట్ అండ్ షుడ్గా 1 ఇచ్చుకోవాలి. 1 ఇస్తేనే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ ఫస్ట్ 0 ఇచ్చుకోండి. ఓకే, 0 ఇస్తే మనకి ఫస్ట్ ఏముంది? S ఆఫ్ 0లో ఉన్నది ఫస్ట్ 1 సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు S ఈజ్ ఈక్వల్గా వచ్చింది, అవుట్పుట్ మనకి 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్
s ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ కాన్స్టెంట్ s ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చుకోండి. s ఈజ్ ఈక్వల్ 1 ఇస్తే మనకు అవుట్పుట్ 1 వస్తుంది చూడండి. 0 1 మీరు ఒకళ్ళు రివర్స్లో ఇచ్చుకుంటే రివర్స్ వస్తుంది. మీకు ఏ విధంగా మీరు ఇన్పుట్ ఇస్తారో సేమ్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, యూజింగ్ సెలెక్షన్ లైన్స్ బట్టి మీకు అవుట్పుట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డేటా ఫ్లో మోడల్ కూడా ఇందులోనే చేసేద్దాం. ఓకే, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ సోర్స్ VHDL మాడ్యూల్. ఓకే, TW2 మక్స్ డేటా కానీ డేటాని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్పుట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏమి ఇచ్చుకున్నామో ఆ విధంగానే ఇచ్చుకోవచ్చు, లేదంటే సింపుల్గా మనకి D0 D1 ఆ విధంగానే ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఈసారి D0 D1 ఇచ్చుకుంటున్నాను. మీరు వెక్టర్ రాసుకున్నా నో ప్రాబ్లం, మన ఇష్టం అది విధంగానే రాసుకోవచ్చు. సెలక్షన్ లైన్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ y అనేది అవుట్పుట్, నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ తర్వాత మనకి ప్రాసెస్ లేదు, ఎందుకంటే డేటా ఫ్లో మోడల్ కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు D0 when s ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, s ఈజ్ ఈక్వల్ టు 0 అయినా మనకి ఏం రావాలి, y ఈజ్ ఈక్వల్ టు D0 అవ్వాలి, లేకపోతే ఎల్స్ y ఈజ్ ఎల్స్ D1. సింపుల్ రాసుకోండి. ఓకే, చూడండి, y ఈజ్ ఈక్వల్ D0 when s ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లేకపోతే మనకి D1 రావాలని చెప్పి ప్రోగ్రామ్ రాస్తాము. దిస్ ఎందుకని పెట్టండి, జస్ట్ సేవ్ చేయండి. సెట్ టెస్ట్ టాప్ మోడ్యూల్ పెట్టండి. సెట్ టెస్ట్ టాప్ మోడ్యూల్. సింపుల్గా ఒక లైన్లో రాసుకోవచ్చు మనం, లేదు ఈక్వేషన్ టైప్లో రాయాలంటే ఈక్వేషన్ టైప్లో కూడా మీరు రాసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇలా సింపుల్గా రాసుకోండి మీరు, ఎక్కువ ఇబ్బంది లేకుండానే. D0 ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ కాన్స్టెంట్. సార్ నేను ఇది 1 ఇచ్చుకుంటున్నాను, పోస్ట్ కాన్స్టెంట్ 0 ఇచ్చుకుంటున్నాను. సెలెక్షన్ లైన్స్ పోస్ట్ కాన్స్టెంట్ సెలెక్షన్ లైన్స్ ఫస్ట్ 0 ఇచ్చుకోండి. 0 ఇస్తే మనకి అవుట్పుట్ రేట్ రావాలంటే D0 ఏది ఉందో రావాలి. D0 మీకు ఎంత ఉందో సేమ్ అది రావాలి. D0 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, D0. నెక్స్ట్ సెలెక్షన్ లైన్స్ పోస్ట్ కాన్స్టెంట్ 1 ఇవ్వండి. 1 ఇచ్చినప్పుడు మనకి 0 ఉంది. ఓకే, ఏది ఉందంటే అవుట్పుట్ సేమ్ అది వస్తుంది. సెలెక్షన్ లైన్స్ బట్టి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.